ఇండస్ట్రీ మీద ఒట్టు. ఈ సినిమా హిట్. మనసు ఆకాశంలో చుక్కలను లెక్కొచ్చామే కానీ ఈ సినిమా ట్విస్టులు లెక్కలేం భయ్యా. ఏం ట్విస్టులు భయ్యా, పిచ్చెక్కించాడు భయ్యా అఖిల్ మాత్రం ఈ సినిమాలో. ఇప్పుడు దాకా అయ్యగారు గ్రౌండ్ లో మాత్రమే సెంచరీలు కొట్టాడు, ఇప్పుడు థియేటర్ లో కూడా సెంచరీలు కొట్టాడు. అక్కినేని ఫ్యామిలీకి ఇక స్టార్ట్ అయింది టైం. తండేలతో అన్న కొట్టాడు, ఇప్పుడు మళ్ళా మన లెనిన్ తో అయ్యగారు కొట్టేస్తున్నారు. అయ్యగారు వచ్చాడు, మూవీ పెట్టాడు, హిట్ అయింది, జెండా బాటేశాడు. ఇస్ ద ఫిలిం ఫర్ అక్కినేని అఖిల్, రాసి పెట్టుకోండి. పెర్ఫార్మెన్స్ మటుకు సూపర్ అండి. అయ్యగారే నంబర్ 1. ఈ డైలాగ్ ఈ సినిమాతో ప్రూవ్ అయింది. బ్రో షీ ఈజ్ అ పర్ఫార్మర్. ఏంటంటే లాస్ట్ లో ట్విస్ట్ అన్న, లాస్ట్ లో నారప్పలాగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి అందులో ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు. అరే బాలే బాబుకి మించిపోయింది భయ. కస్సా క్లైమాక్స్ లా నరుకుతా అంటే ఒక్కొక్క తడి అద్రిపోతుంది. స్టార్ట్ సినిమా చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ పక్కా. అన్నా ఏం చెప్తామన్నా, నాగార్జున ఫ్యాన్స్ అంతా ఇట్లా కలర్ ఎగరేసుకోవచ్చు, అఖిల్ ఫ్యాన్స్ అంతా ఇట్లా ఎగరేసుకోవచ్చు, నాగార్జున ఫ్యాన్స్ కలర్ ఎగరేసుకోవచ్చు. అంత బాగుంది సినిమా. ఏం యాక్టింగ్ చేసిన అఖిల్ గారు అసలు మనం ఊహించుకోం. అంత డిఫరెంట్ యాంగిల్ చేసిండు మన అఖిల్ గారు. యాక్సెప్ట్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ ఇరగదీసిండు. ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయిన అఖిల్ గారు ఇచ్చి పడేసిండు. అంటే చాలా మటుకు మాత్రం సినిమా మాత్రం ఒక రేంజ్ అని చెప్పొచ్చు. తొడగొట్టి చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు మన అఖిల్ గారు. అసలు మళ్ళా నాకు ఒక రంగస్థలం, ఒక దసరా, ఒక కేజీఎఫ్ యాక్టింగ్ ఎలా చేస్తారు హీరోలు అలా చేసి చూపించిన యాక్టింగ్. నేను అంటే యాక్టింగ్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా అలానే అనిపిస్తుంది మనకి. ఒక డిఫరెంట్ యాంగిల్లో ఫైట్స్ కానీ, ఒక స్టోరీ కానీ, ఒక ఫ్రెండ్షిప్ కానీ, అంటే అన్ని కలిపి తీసిండు. ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకోపోయింది డైరెక్టర్ గారు. చాలా బాగుంది. అంటే కథ స్టోరీ మొత్తం అమ్మ తిరుగుతుంది కాబట్టి కథ తగ్గట్టు న్యాయం చేసిండు. అంటే మనం చనిపోయింది కాదు లెక్క కాదు ఇక్కడ. ఆ క్యారెక్టర్కి ఎలా కావాలో అలా చూపించిండు డైరెక్టర్ గారు. ఆ కథ అలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి సినిమా అలా తీసుకోపోతేనే బాగుంటుంది. ఈ సినిమా చెప్తున్నా కదా, అఖిల్ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇదే అఖిల్ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ ఉండు కదా, ఆయన చేతిలో పడితే మాత్రం ఒక రేంజ్ లో వెళ్ళిపోతాడు కదా. టిస్టులు అవన్నీ పక్క పెట్టండి. సినిమా స్టోరీ మాత్రం ఒక ఫ్యామిలీ, ఒక లవ్ స్టోరీ, ఒక సెంటిమెంట్ అన్ని ఉన్నాయా. ఫ్యామిలీ ప్రకారంగా అందరూ వచ్చి ఎంజాయ్ చేసిపోయే సినిమా అంటే నిలీల్ అని చెప్పొచ్చు. ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ, రాసి పెట్టుకోండి. అఖిల్ కెరియర్ లో అది మంచి హిట్ సినిమా, మాస్ సినిమా అని చెప్పొచ్చు. అసలు కేజీఎఫ్ మ్యూజిక్ అనిపిస్తుంది నాకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అంత బాగా తీసింది. మ్యూజిక్ మాత్రం కేజీఎఫ్, ఒక రంగస్థలం, ఒక దసరా అంటే అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా అనిపిస్తుంది మనకి. అంత డిఫరెంట్ గా తీసిండు. ప్రాణం పెట్టి తమన్ గారు మ్యూజిక్ కొట్టిరు. చాలా బాగుంది. 5కి 3.5 ఇస్తా. జై నాగార్జున. అఖిల్ కెరియర్ లోనే బెస్ట్ ఫిల్మ్. బాగా చేశాడు, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఫ్లాప్ అయిపోతుంది అనుకున్న సినిమా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే బాగుంది. తమనన్న అయితే హైలైట్ అండి సినిమాకి. మెయిన్ హీరో ఎవరంటే తమనన్న అండి. అసలు సన్మానం చేసేచ్చు. తమనన్న మామూలుగా చేయలేదు, అన్ని బాగున్నాయి. బాగుందండి. శ్రీనివాస్ పెట్టుంటే ఫ్లాప్ అయిపోయింది సినిమా. భాగ్యశ్రీని బెటర్ కాబట్టి బాగుంది, బాగా నచ్చిందండి. సునీల్ అన్నకి అంత క్యారెక్టర్ లేదండి, బాగా చేశారండి. శివాజీ అన్న బాగా చేశారు, మిగతా అన్ని బాగానే ఉన్నాయి. ట్విస్టులు అండి, మామూలు ట్విస్టులు కాదు. నేను కూర్చొని లేసిపోయాను. ట్విస్ట్ తర్వాత ట్విస్ట్ అండి. ఫీవర్ వచ్చేసింది నాకు థియేటర్ లో. అసలు ఏజెంట్ తర్వాత నేను మానసికంగా చాలా కష్టపడ్డానండి. దీంతో కాస్త కోలుకున్నానని చెప్పొచ్చు. అనొచ్చండి. అంటే రంగస్థలం అంత బాగాలేదు కానీ అఖిల్ కెరియర్ లో బెస్ట్ ఫిల్మ్ అండి ఇది. రంగస్థలం వాటితో కంపేర్ చేయలేము. బాగుందండి సినిమా. 2.75 అండి 5కి. నాగార్జున గారు చెప్పినట్టు మాత్రమే ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిండ్రు. బ్లాక్ బస్టర్ మూవీ. ఇంటర్వ్యూల వరకు ఒకెత్తి అయితే ఇంటర్వ్యూల తర్వాత క్లైమాక్స్ మాత్రం కుమ్మిసిన భయ. యాక్షన్ చూస్తే బుర్ర పాడైపోయింది. థియేటర్ లో కూర్చున్న తర్వాత కళ్ళండి వాటర్ వస్తుంది భయ. ఆయన కళ్ళు పోయినప్పుడు అయితే బాబా ఏంటి అఖిల్ గారు ఎంత అందంగా ఉంటారు, ఎంత కళ్ళు ఎంత ఎర్రగా అయిపోయి కారం కొడిన తర్వాత ఏంటి కళ్ళు కనిపించట్లేదు. విలన్స్ ఎలా కొట్టాలి, ఇది మరి ఎలా కొడతా విలన్స్ అనేటప్పుడు మళ్ళీ రంగస్థలం క్లైమాక్స్ గుర్తు చేశాడు భయ. రంగస్థలంలో రామ్ చరణ్కి వినిపించదు భయ. అయినా జగపతి పిచ్చి దెబ్బలు కొడతాడు భయ. ఈ సినిమాలో కూడా అఖిల్ గారికి కనిపించదు భయ. అయినా పిచ్చి దెబ్బలు కొడతాడు భయ. ఈ సినిమాలో క్లైమాక్స్ పరంగా సినిమా బ్లాక్ బస్టర్ తీసుకెళ్ళాడు భయ. ఇంటర్వ్యూల వరకు ఒక అయితే ఇంటర్వ్యూల తర్వాత క్లైమాక్స్ నుంచి సినిమా ఎక్కడికో తీసుకెళ్తాడు భయ. ఈ సినిమా అఖిల్ గారు దాంట్లో నెంబర్ 1 సినిమా ఏదో ఉందంటే ఈ లెనిన్ సినిమా మాత్రమే అయ్యా. తమన్ గారి గురించి మాట్లాడుకోవాలి. తమన్ గారు ఈ సినిమా ఇలాంటి మ్యూజిక్ కావాలి మనకి సినిమాలకి. మీరు కొట్టేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొడతారు కానీ పాటలు ఎవరు మరి. ఈ సినిమా నుంచి పాటలు ఇచ్చి మరి బ్యాక్గ్రౌండ్ గట్టి కొట్టి చూపించారు. సినిమా మాత్రం మ్యూజికల్ పరంగా బ్లాక్ బస్టర్ మూవీ ఏదో లేదని మాత్రం భయ్యా. శివాజీ ఎత్తిరాజు గారు యాక్టింగ్ పిచ్చెక్కించారు భయ్య. ఎత్తిరాజు గారు ధర్మరాజు గారు అవుతారు. శివాజీ గారు ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా చెప్పాలంటే శివాజీ గారు మాత్రం
ఎరగదీసి చింపి పడేశారు భయ్య. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య. ఈ మాత్రం సినిమాలో నాగార్జున లేరు, నాగార్జున కొడుకున్నాడు భయ్య, ఎరగదీసింది భయ్య. బాగుంది, ఎంతో బాగుందంటే పర్ఫార్మెన్స్ అయితే గతంలో సినిమాల మీద పోల్చుకుంటే సినిమాలో చాలా అద్భుతంగా అనిపించింది. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు అఖిల్ అయితే. సినిమా ఏదైనా వన్ మెన్ షో, అఖిల్ 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 అనే పోయింది సినిమా. చాలా బాగుంది, డైరెక్టర్ బాగా తీసాడు సినిమా. అఖిల్ పిండేసుకున్నాడు, ఎలా వాడుకోవాలో అలా వాడేసుకున్నాడు అఖిల్ అయితే. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమ్మనైతే ఇంకా చెప్పవసరం లేదు. ఒక బాలకృష్ణ మాత్రమే గట్టిగా కొడతాడు అనుకున్నాం, అది పొరపాటు. అఖిల్ కూడా చాలా గట్టిగా ఇచ్చాడు మ్యూజిక్ లెనిన్ మూవీ ద్వారా. భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ పరంగా 100% న్యాయం చేసింది అమ్మాయి. శివాజీ గారు మొన్న చెప్పారు, నాగేశ్వర గారితో యాక్ట్ చేశాను, నాగార్జున గారితో యాక్ట్ చేశాను, ఒక మంచి సూపర్ హిట్ మూవీలు ఇచ్చాను, ఇది కూడా ఒక మంచి సూపర్ హిట్ మూవీ అవుతుందని చెప్పాడు. అలాగే జరిగింది. శివాజీ గారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అఖిల్ అయితే ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చాడు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాడు. సినిమా అయితే నిలదొక్కున్నాడు. ఇదే మేము అఖిల్ దగ్గర నుంచి కోరుకున్నది ఇదే. నువ్వు క్లాస్ సినిమాలు తీసి గతంలో తీసిన సినిమాలన్నీ రొట్ట సినిమాలన్నీ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కానీ ఈ సినిమా అలా చేయలేదు. ఒక మంచి సూపర్ హిట్ మూవీ మాకు ఇచ్చారు. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మెచ్చే విధంగా సినిమా అయితే మీరు తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది సినిమా అయితే. లేని ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి పని చేశారు, చాలా మంచి పని చేశారు. శ్రీలీలకి ఈ సినిమాకి సెట్ కాదు. ఎందుకు సెట్ కాదంటే ఆ అమ్మాయి ఎక్కడో నాకు స్క్రీన్ మీద చూస్తానని చెప్పి భాగ్యశ్రీ బోర్సే ఒక ఒక మంచి బ్యూటీ కనపడదు అమ్మాయి. అలాగని చెప్పి శ్రీలీల మనం తప్పు అనుకోలేదు. ఈ క్యారెక్టర్ కి శ్రీలీల సెట్ కాదు. వీళ్ళిద్దరికి కాంబినేషన్ బాగుంది. అఖిల్కి భాగ్యశ్రీకి చాలా గొప్పగా కాంబినేషన్ ఉంది. నిజంగా శ్రీలీల పక్క రావడం మంచిదేమో, అంటే ఆమె చేయదని కాదు, చేయగలదు, కానీ ఈ క్యారెక్టర్ ఇవిడికి మాత్రం సెట్ అవుతుంది అన్నట్టుగా యాక్ట్ చేసింది. చాలా బాగుందండి సినిమా. ఏదైనా చెప్పాలంటే అఖిల్ పర్ఫార్మెన్స్ కోసం అంటే గతంలో సినిమాలన్నీ పక్కన పెడితే ఈ సినిమా అలా తీసుకెళ్ళిపోయి సినిమాని చాలా అద్భుతమైన సినిమా లెనిన్ అయితే. ఒక ఎన్టీఆర్, ఒక రామ్ చరణ్, ఒక అల్లు అర్జున్, ఒక అఖిల్ ఆ రేంజ్ లోకి ఎదుగుతాడు. ఫ్యూచర్ లో ఇలాంటి సినిమా ఇంకోటి పడిందంటే ఈ స్థాయికి వెళ్ళిపోతాడు అఖిల్ గారు. ఇప్పటికైతే ఒక లెవెల్కి వచ్చేసాడు. ఇలాంటి సినిమా ఇంకొకటి పడిందంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ వాళ్ళ స్థాయికి వెళ్ళిపోతారని చెప్పి నేను సగర్వంగా చెప్తున్నాను. సినిమా ఎక్కడ డిసప్పాయింట్ కాలేదు. అఖిల్ యాక్టింగ్ అయితే లాస్ట్ క్లైమాక్స్ ఏడిపించాడు. అఖిల్ అయితే బాగున్నాయన్న. సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కూడా సమృద్ధిగా ఉన్న సినిమా లెనిన్. థ్యాంక్ యూ అన్న. నేనైతే చాలా రోజుల తర్వాత భయ్య ఈ సినిమాలో భయ్య అఖిల్ అన్న నేను అఖిల్ అన్న కోసం వచ్చిన భయ్య. అఖిల్ అన్న హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. అరే ఇన్ని సినిమాలు తీసింది వేరే లెక్క భయ్య, ఈ సినిమాలో మాత్రం ప్రాణం పెట్టేసిన భయ్య. ఆ ఎమోషనల్ కనెక్టింగ్ అయినా, అసలు ఆ లవ్ స్టోరీ అయినా, ఆ రొమాన్స్ అయినా, అసలు ఆ ఉత్సాహ కోత అయినా ఏంటి భయ్య అసలు. అరే బాలయ్యబాబుకి మించిపోయింది భయ్య. కస్సా క్లైమాక్స్ లా నరుకుతా అంటే ఒక్కొక్క తడి అద్రిపోతా భయ్య. స్టార్టింగ్ సినిమా అయితే భయ్య స్టోరీ అసలు లవ్ భయ్య. ఆ భాగ్యశ్రీ అండ్ మన అఖిల్ అన్న వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది భయ్య. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే భయ్య ఇంత. అంటే చాలా సినిమాలు అంటే మనం చూస్తాం కానీ ఏదో చేశాడు, కానీ సినిమాలో ప్రాణం పెట్టేసిండు భయ్య. సెకండ్ హాఫ్ లో మాత్రం భయ్య ఏడిపించేస్తాడు భయ్య. అరే మీకు దండం పెడతాడరా, భారతిని వదిలేనరా. ఆ ఎమోషనల్ సీన్ కి ప్రతి ఒక్కరు ఏడుస్తారు భయ్య. నాకైతే కళ్ళలో నీళ్ళు ఎప్పుడు ఏడవను భయ్య. ఫస్ట్ టైం అఖిల్ అన్న సినిమా వచ్చి ఏడ్చిన. నాకే చాలా అంటే లెనిన్ అంటే అయ్యగారి పేరు మర్చిపోయి లెనిన్ అదే గుర్తొచ్చింది భయ్య. నాకే చాలా బాగుంది. మెయిన్ గా మాత్రం భయ్య ఇంటర్వెల్ బ్యానింగ్ ఫైటింగ్ సీన్ ఉంది భయ్య. అసలే ఆ బండి చక్రం తీసుకొని కార్ మీద దూకి ఆ ఫైటింగ్ చేస్తాడు భయ్య. ఆ ఫైటింగ్ సీన్ కి తమ్మన్ మామ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తాడు. అలా వేరే లెవెల్ వెళ్ళిపోతుంది, ఆ పీక్స్కి వెళ్ళిపోతుంది. అసలు అఖిల్ అన్న ఏ సినిమాలు ఇంత ఎలివేషన్స్ ఇంత అసలు యాక్టింగ్ చేయలే భయ్య. నేను చెప్తున్నా కానీ ప్రామిస్ గా క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ట్విస్టులు మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్య. ఈ సినిమాలో శివాజీ అయినా, బ్రహ్మాజీ అయినా, సునీల్ గారు అయినా ప్రతి ఒక్కరు భయ్య ప్రాణం పెట్టింది భయ్య. ఎవరో ఏదో సినిమాలో యాక్టింగ్ చేయలేదు, ప్రాణం పెట్టేసి స్టోరీకి ఎలా తీయాలో డైరెక్టర్ బాగా తీసాడు. డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్. మెయిన్ గా మాత్రం మన నాగార్జున సార్ చెప్పినట్టు మనోడు వస్తున్నాడు, హిట్ కొట్టాడు భయ్య. పక్కా వచ్చిండు, పక్కా బ్లాక్ బస్టర్ మూవీ హిట్ భయ్య. ఒకటే భయ్య చెప్తా భయ్య, నాగార్జున కొడుకు అఖిల్ కాదు, అఖిల్ తండ్రి నాగార్జున. కాలర్ ఎత్తుకోండి అయ్యాగారే నెంబర్ 1 హిట్ కొట్టినాం. సూపర్ భయ్య. సినిమానే మాట్లాడుతుంది. ఒకటే చెప్తా భయ్య, ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రాకపోతే నేను గుండు గీసుకుంటా భయ్య. అసలు అంటే అంత యాక్టింగ్ చేసిండు అఖిల్ అన్న. హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇలాంటి మంచి స్టోరీ తీసుకొని మా ముందుకు రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. మరొక బ్లాక్ బాస్టర్ అన్న. అక్కిని కుటుంబంలో అఖిల్ గారు ఒక కొత్త కోణం సినిమా చేశారు. ఎట్లా అంటే ఎవరు ఊహించని ట్విస్టులు ఉన్నాయి భయ్యా సినిమాలో. లెనిన్ సినిమాలో ఎవరు ఊహించని ట్విస్టులు ఉన్నాయి. సినిమా చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ పక్కా. ఆంధ్ర బ్యాక్ డ్రాప్ లో తీసిండు, యాసలో తీసిండు. ఎట్లా అంటే ఇంత ఉడగొట్టలేదు మురళి గారి సినిమా. మురళి గారి డైరెక్షన్ లో సెకండ్ సినిమా అయినా కానీ అద్భుతంగా మలిచిండు. ఇదొక చిన్న మూవీ కాదు, పెద్ద మూవీ. అయ్యగారు ఇట్టి కొట్టారు. ఇంకొకటి నాగార్జున గారు మీకు ఒకటి కంగ్రాచులేషన్ చెప్తున్నా. మీ చిన్న కొడుకుతోని చాలా పెద్ద డైరెక్టర్స్ క్యూ కొడతారు ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు లైన్ కట్టాలి ఈయన కోసము. అట్లాంటి యాక్టింగ్ చేసిండు, చింపేసిండు భయ్య. సినిమా ఫైట్ లో మాత్రం పుష్పాన్ని మించిపోయినాయి. లాస్ట్ ఫైట్ ఉంటది భయ్య,
ఎవరు ఊహించినంత ట్విస్ట్లు ఉంటాయి. సినిమా మాత్రం హైలైట్ హైలైట్ హైలైట్. 200 కోట్ల నుంచి 300 కోట్లు పక్కా వసూలు చేస్తుంది. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చింపేసింది. హీరోయిన్ ఆమె 3-4 సినిమాలు అమితాబ్ బచ్చన్ అది ఇది ఉంది కదా, దాన్ని మించిపోయిన యాక్టింగ్ చేసింది. హీరోయిన్ మాత్రం మరి అందంగా చూపించింది. ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ యాక్టింగ్ సూపర్, హీరోయిన్ యాక్టింగ్ సూపర్, శివాజీ గారి యాక్టింగ్ కూడా సూపర్. శివాజీ గారి యాక్టింగ్ అంటే అంత ట్విస్ట్ ఉంది, ఎవరు ఊహించారు. ట్విస్ట్లమే భయ. సినిమా మాత్రం సూపర్ హిట్. తమన్ గారి మ్యూజిక్ అయితే నేను తమన్ మ్యూజిక్ విన్నట్టు వినలేదు. ఏదో కొత్త వ్యక్తి వచ్చి కొట్టినట్టుగా ఉంది భయ. సూపర్ ఉంది. సినిమాకు తగ్గట్టు మ్యూజిక్ ఉంది. సూపర్ హైలైట్ హైలైట్ సీన్స్. అయ్యగారు పక్కా ఇటు కొట్టాడు. 300 కోట్లు కంపల్సరీ వసూలు చేస్తాడు. చాలా బాగుంది. అఖిల్ యాక్టింగ్ అనేది చాలా బాగా చేశాడు. తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ అసలు లేకపోతే సినిమా ఉండేది కాదు. అంత అంటే నరాలు ఇలా వచ్చే బయటికి మాకు తమన్ మ్యూజిక్ వింటుంటే. అండ్ భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆ రోల్కి ఇంకెవరు సెట్ కాదు భాగ్యశ్రీ కాకుండా. అండ్ ప్లస్ అఖిల్ చాలా బాగా చేశాడు. కంబ్యాక్ ఇచ్చాడు అఖిల్. తను బెస్ట్ మూవీ ఇన్ హిస్ కెరియర్ ఇప్పటిదాకా. అంటే హెల్లో అన్నిట్లో మనం ఎలా అయితే చాక్లెట్ బాయ్ లా చూసామో, ఇప్పుడు సడన్ గా మొత్తం మారిపోయింది. తన లుక్ ఏదైతే అంటే మొత్తం మారిపోయింది. కానీ చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశాడు. అంటే ఆ రాయలసీమ లుక్ కానీ ఏదైతే ఉందో చాలా న్యాచురల్ గా ఇచ్చాడు. మేము అసలు ఇవ్వలేడేమో ఆ స్లాంగ్ అనేది అన్ని అసలు సెట్ అవ్వవేమో అనుకున్నాం, కానీ చాలా బాగా సెట్ అయింది. ఇత్రీలో మనం నానిని ఎలా అయితే చూసామో అలా చూపించారు. హీరోయిన్ లేకపోతే స్టోరీ లేదండి. హీరోయిన్ లేకపోతే స్టోరీ లేదు. తను ఆ లవ్ స్టోరీ వల్లనే ఇలా ఈ మొత్తం స్టోరీ పుట్టుకొచ్చింది. తను ఆ రోల్ కి మళ్ళీ భాగ్యశ్రీ కాకుండా ఇంకెవరు సెట్ కూడా కారు. ఇప్పటిదాకా శ్రీలీలాని తీసేశారు, ఉంచి తీసేశారు అన్నారు, అలా అన్నారు. కానీ ఆ రోల్ లో భాగ్యశ్రీ తప్ప ఇంకెవరు సెట్ కారు. హైలైట్ ట్విస్ట్లు అండి. ట్విస్ట్లు అసలు మేము సీట్ లో కూర్చోలేకపోయాం. అసలు మేము కూర్చున్న వాళ్ళము ఒక్కొక్క ట్విస్ట్ కి ఇలా పట్టేసుకొని ఇలా లేచిపోయాం. వీడంటే ఇలా చేశాడు అన్నట్టు లేచిపోయాం. అసలు ఆ కుర్చీలో లేము. అసలు ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ సీన్ కి మ్యూజిక్ అయితే ఎంత బాగా సెట్ అయిందంటే చాలా బాగా సెట్ అయిందండి. ఆ వైలెన్స్ కి, ఆ తన లుక్ కి, ఆ స్టోరీ అసలు స్టోరీకి అన్నిటికీ చాలా బాగా సెట్ అయింది. అవునవును. శివాజీ గారు లుక్ కూడా లేకపోతే స్టోరీ ఉండేది కాదు. తను చాలా మంచి రోల్ ప్లే చేశాడు. కొంచెం మెయిన్ రోలే ఇచ్చారు ఆయనకి. ప్లస్ సునీల్ గెటప్ సీన్ కూడా, గెటప్ సీన్ లో కొన్ని సీన్స్ లో గెటప్ సీన్ లేకపోతే సీన్ ఉండేది కాదు అనిపించింది. అండ్ ప్లస్ సునీల్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. యా 3.53 ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5. యూత్ అనలేము. చెప్పా ఆల్రెడీ. అంటే ఏమడిగారు? ఓకే పిల్లలతో చూడలేమండి ఎక్కువ. అంటే అది కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, అన్ని ఎక్కువ ఉంటాయి. సో పిల్లలతో కష్టం చూడలేము. కానీ చూడొచ్చు, బాగుంది చాలా. అంటే వైలెన్స్ వల్ల పిల్లలు అవును యూత్ కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఈ స్టోరీ ఏదైతే ఉందో రాయలసీమ అలా ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. ఆ వైలెన్స్ కానీ అవన్నీ వల్ల చాలా 10 out of 10. ఫైనల్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ మళ్ళీ నేను అక్కడ హీరో చనిపోతారేమో అని ఎక్స్పెక్ట్ చేశాం, బట్ అలా కాకుండా చాలా బాగా ఎండ్ ఇచ్చారు. భాగ్యశ్రీ చాలా బాగా అనిపించారు. ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. శ్రీలీల డాన్స్ వరకు ఓకే, కానీ యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చేసరికి భాగ్యశ్రీ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఎన్టీఆర్ డైలాగ్ ఎవ్రీవన్ చాలా పర్ఫార్మ్ చేశారండి. నాకు తెలిసినంత వరకు అయితే హలో మూవీ తర్వాత ఇంత మంచి ఫిలిం ఇప్పుడే రావడం తంది. ఇంకా ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ 40 minutes అలా కొంచెం లాగ్ అనిపించిందేమో, కానీ తర్వాత ఇంటర్వెల్ ముందు ట్విస్ట్, నెక్స్ట్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా బీజిఎం, ఫైటింగ్, ట్విస్ట్లు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అఖిల్ యాక్టింగ్ వైజ్ చాలా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. చాలా బాగా చేశారు ఈ మూవీలో కూడా. హైలైట్ అంటే ఇంకా ట్విస్ట్లు, ఫైటింగ్లు, ట్విస్ట్లే హైలైట్ ఇంకా మొత్తం మీద. హీరోయిన్ ఇంకా భాగ్యశ్రీ అయితే ఇంకా క్యూటీ, అసలు ఎంత బాగా చేసిందో మొత్తం మీద. యాక్టింగ్, స్లాంగ్, బ్యూటీ అన్ని చాలా బాగున్నాయి భాగ్యశ్రీ వైజ్. ఆయన క్యారెక్టర్ కూడా సేమ్ ప్రతి మూవీలో పెట్టినట్టే, కొంచెం ఈసారి అంత స్ట్రిక్ట్ గా పెట్టలేదు, కానీ ఆయనది కూడా ట్విస్ట్ ఉంటుంది. స్టార్టింగ్ లో ఉంటుంది.
ఒక 9 హిట్ కొట్టేశాడు. పెర్ఫార్మెన్స్ మటుకు సూపర్ అండి. ఎందుకంటే 25 ఇయర్స్ 5 పిక్చర్స్ ఎట్లున్నాయో ఆ 5 ఇయర్స్ తర్వాత ఈ సినిమా బాగా చేశాడండి. కష్టపడ్డాడు, కొట్టాడు ఖచ్చితంగా కొట్టాడు. కానీ ఇంకా ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగుంటే అసలు ఇంకా చించేదండి సినిమా. ఎక్కడికి పోయేది. మూవీ హైలైట్ అనే ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఇటు జరిగిన ఆ అమ్మాయికి ఫ్రెండ్షిప్ గొడవ జరిగింది. ఆ గొడవలు అదొకటి ఏం చేశాడంటే మహాభారతి కనెక్ట్ చేశాడు సినిమాని. అంతప్ప ఈ సినిమాలో చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ మటుకు సూపర్ అండి. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. అఖిల్ అండి, అఖిలే, ఇంకెవరు లేరండి. అఖిల్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. విలన్ ఏం చేశారంటే ఆపడం వల్ల మంచిదండి. అదే విలన్ ని ముందు చూసుకుంటే అఖిల్ పోయేవాడు. అఖిల్ ఇబ్బంది పడేవాడు బాగా. అఖిల్ ని విలన్ ని డార్క్ లో పెట్టడం వల్లే ఈ అఖిల్ కి బాగా అయిందండి. అసలు అఖిల్ ని హీరోని విలన్ ని డార్క్ లో పెట్టడం వల్లే హీరో అఖిల్ ఫేమస్ అయ్యాడండి. అందువల్ల చాలా బాగుందండి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మటుకు చాలా బాగా చేశాడు. అసలు నీకు పెద్ద హీరోలు కట్టియాలో దానికంటే డబుల్ ఇచ్చాడు తమన్ కూడా. అఖిలేని తమనన్నా ఇబ్బంది లేదు, అంత బాగా చేశాడు. అయ్య గారు కొట్టాడండి, బండగా అంటపరిచి కొట్టాడు. కానీ ఫస్ట్ హాఫ్ కూడా ఇంకా బాగుంటే ఇంకా బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేదండి. హైలైట్స్ అంటే అఖిల్ గారి మొత్తం పెర్ఫార్మెన్స్ అండి. బీజిఎం, సాంగ్స్, ఫస్ట్ హాఫ్ అంతా సాంగ్స్ లాక్ వచ్చాడు. సెకండ్ హాఫ్ స్టోరీ పెట్టాడండి మొత్తం. పడ్డాడు, నో డౌట్ అండి. కానీ బ్లాక్ బస్టర్ ఏం కాదు కానీ హిట్ అండి. బ్లాక్ బస్టర్ గా హిట్ అయింది సినిమా, బట్టి హిట్ అయింది. పోల్చు అసలు 100కి నక్కకు నాగలుగుతాడు, నక్కకు నాగలుగుతాడు. అసలు అఖిల్ చేస్తాడు ఎవడు అనుకోడు, అంత బాగా. మాలిక్ కేక్ హై. మన అకిన నాగార్జున గారు, షిరిడి సాయి వాళ్ళందరికీ ఫస్ట్ సెల్యూట్. రాఘవేంద్రరావు గారికి మన సంగీతం సాహిత్యం అంటే మన కీరవాణి గారికి అలా ఇష్టం. సో ఇది ఎందుకన్నారంటే సబ్కా మాలిక్ కేక్ అని క్యాస్ట్, క్రీడ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈ సినిమా కనెక్ట్ అవుతారు. ద సోల్ ఆఫ్ లెనిన్ ఇస్ ఒక ఆడవాళ్ళు, ఒక ప్రెషియస్ హ్యూమన్ బర్త్ ఇస్ ప్రెషియస్. దాంట్లో ఎక్కువ ప్రెషియస్ ఏంటంటే ఒక ఆడపుట్టుక. ఇంట్లో ఒక ఆడపుట్టు, ద సోల్ ఆఫ్ లెనిన్ ఇస్ ఇంట్లో ఆడపుట్టుకు కనపడకపోతే ఆడపుట్టుకుని ఎతకాలి కానీ పరువు గురించి ఎతకూడదు. అంటే దీనికి అలా చెప్పాను. అక్కినే నాగార్జున గారు, భాగ్యశ్రీ బోర్సే గారు దీంట్లో భారతి అనే క్యారెక్టర్ ని హార్ట్ బీట్ అన్నారు. నేనేం చెప్తానంటే అక్కినేని శిశింద్రి అయ్యగారయ్యే స్థాయిని పెంచుకున్నాడు. ఈ సినిమాకి హార్ట్ బీట్ అక్కినేని శిశింద్రి అయ్యగారు అయిపోయాడు. ఆ హార్ట్ బీట్ పోవాలంటే మన బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి. ఆ త్రూ అవుట్ సినిమా బ్లడ్ సర్క్యులేషన్ భాగ్యశ్రీ బోర్సే. దాంతో పాటు ఒక మైండ్ అనేది ఉంటది కదా మనిషికి. మనం ప్రతి అడుగు జాగ్రత్తగా వెళ్ళడం, మనం వేసే అడుగు మంచిది, చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మన పెడదో పెట్టించేది అవన్నీ అరికట్టుకోవడానికి జాగ్రత్తగా ప్రతి అడుగు వేయడం. మనకి అవరోధాలు వచ్చిన సంస్కారంతో అలా ఎదుర్కొన్నాను. మహాభారత ఘట్టాలతో అన్ని చూపించారు. హైలైట్. మళ్ళీ ఒకటి చెప్తున్నాను అందరికి, అఖిల్ ఏంటంటే అఖిల్ మనకి బాగా క్లాస్ గా అలవాటు. ఈ సినిమాలో మెల్లిగా స్లోగా వచ్చి ఇంటర్వెల్ బ్యాంగ్ ముందర వరకు మెల్లిగా మాస్ అయిపోయి అప్పుడు మనకి బ్యాంగ్ ముందర బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో అయితే అల్టిమేట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు క్లైమాక్స్. అది హైలైట్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. కలెక్షన్స్ అవన్నీ రేటింగ్ నుంచి మాట్లాడను. ఈ ఫస్ట్ వీకెండ్ కన్నా సెకండ్ వీకెండ్ నుంచి మగవాళ్ళు ఒకసారి చూస్తే ఆడవాళ్ళు 2 సార్లు చూస్తారు. ఇది క్లీన్ అండ్ నీట్ మూవీ. ఎవరన్నా బంక్ కొట్టేసి స్టూడెంట్స్ అదే రోజు తెలియకుండా వాళ్ళ పేరెంట్స్ వచ్చినా బంక్ కొట్టడం కన్నా అసభ్యత లేని సినిమా వచ్చారా కన్నా అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఒక ఆటలో ఇంటికి వెళ్ళిపోతారు. కంపల్సరీ చూడాలి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు కంపల్సరీ ఇంకా ఎక్కువ హ్యూజ్ నెంబర్స్ రావాలి. ఇలాంటి తరుణంలో ఫాస్ట్ బేస్. ఇంకోటి చెప్తున్నా, ఈ సినిమా ప్రతి డైలాగ్ ఎక్కడికక్కడ క్యారెక్టర్స్ యాడ్ అవుతుంటాయి. ఆ స్టోరీ కనెక్ట్ కావాలంటే మొబైల్ దయచేసి చూడొద్దు, కాన్సన్ట్రేషన్ తో చూడండి. అప్పుడు కథ ఇంకా మీకు దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాకి ఏంటంటే ఒక సచిన్, మన గంగూలీ ముందర తర్వాత క్రికెట్ జనరేషన్ ఎలా చెప్పుకుంటారో భాగ్యశ్రీ గారికి ఆవిడ కెరియర్ లో ఈ సినిమా తర్వాత ముందర అలాగా ఆవిడ చెప్పుకుంటారు. సూన్ షీఈస్ గోయింగ్ టు హ్యావ్ గివ్ టఫ్ టైమ్ టు రష్మిక. వచ్చింది పెద్ద తర్వాత ఇదే అనమాట. ఓకే, ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేయడానికి డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్స్ చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. సో అలాగే ప్రయత్నించండి, ఇంతే అన్న. నేను ఎప్పుడు సినిమా బాగుందని మీకు చెప్పాను. హైలైట్ అంటే లాస్ట్ లో ట్విస్ట్ అన్న. లాస్ట్ లో నారప్పలాగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి అందులో వాళ్ళు చంపినట్టు ప్రేక్షకులు కూడా ప్రయోగం చేస్తూ ఉంటాడు. సో ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇబ్బంది పడిన వాళ్ళు ఇబ్బంది పడతారు.
నాగార్జున గారు ఇంత సాంగ్ ఉంటది కదా, అక్కినేని అందగాడిని, ఆ సాంగ్ అఖిల్ కోసం రాపించి ఉంటే బాగుంటది ఈ సినిమాలో. సో అఖిల్ గారు అయితే డిడ్ ఈస్ బెస్ట్, మామూలు బెస్ట్ కాదు, 100% ఇచ్చేసారు సినిమాకి. ఇది పెర్ఫార్మర్ గా చేయాల్సింది. ఒక రంగస్థలం ఎలాగో రామ్ చరణ్ గారికి, పుష్ప ఎలాగో అల్లు అర్జున్ గారికి, దసరా ఎలాగో నాని గారికి, అఖిల్ గారికి దిస్ విల్ బి ద ఫిలిం. లెనిన్ ఇస్ ద ఫిలిం ఫర్ అక్కినేని అఖిల్, రాసి పెట్టుకోండి. చాలా బాగా గుర్తు చేశారు. మహాభారతం అనే మన పురాణాన్ని వాడుకొని మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ ని మెటఫారికల్ గా తీసుకొని ఆ క్యారెక్టర్స్ ని మనకు చూపించడం జరిగింది. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ జరిగింది. అంటే మనకి లెనిన్ అనే క్యారెక్టర్ ని ఒక అభిమన్యుడిలా చూపిస్తూ, ఒక అభిమన్యుడిని డెవలప్ చేస్తూ, ఆయన ధర్మరాజుకి ఏమాత్రం తక్కువ కాదు అనేలాగా మనకి క్యారెక్టర్స్ అనేవి చూపించడం జరిగింది. సో ఓవరాల్ గా ఆ కంపారిజన్ అనేది, ఆ మెటఫారికల్ కంపారిజన్ అనేది మాత్రం చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. ఏమో అన్న నాకైతే తెలీదు. శ్రీలీలని నేను ఎప్పుడు కొంచెం ఎనర్జెటిక్ రోల్స్ లోనే చూశాను. ఇది కొంచెం లవ్లీ బబ్లీ, కొంచెం నాటీ రొమాంటిక్ రోల్. సో ఆబ్వియస్లీ భాగ్యశ్రీని చూడడానికి ఇష్టపడతాను నేనైతే. అండ్ భాగ్యశ్రీని చూసి నేనైతే కళ్ళు తిప్పుకోలేకపోయాను, ఎంత ముద్దుగా ఉన్నారు. అండ్ యాక్టింగ్ బ్రో, షీఈ్ అ పర్ఫార్మర్. తను ఒక పర్ఫార్మర్ అంతే. కాంతాలో చూసాం మనం ఆల్రెడీ, ఇక్కడ మళ్ళా కనిపిస్తుంది పర్ఫార్మర్. అయ్యగారు హిట్ కొడుతూనే ఉన్నారన్న, కాకపోతే మనకు ఆ కమర్షియల్ నెంబర్లు కనిపించలేదు అంతే. నాకు హలో సినిమా చాలా ఇష్టం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇష్టం, రియాలిటీకి దగ్గరలో ఉంటది. మిస్టర్ మజ్ను కూడా చాలా బాగుంటది, కానీ ఏంటంటే నంబర్లు రాలే. బట్ బాక్స్ ఆఫీస్ నంబర్లకి అయ్యగారు ఇప్పుడు అడ్రస్ స్టార్ట్ అవుతున్నారు. అక్కినేని ఫ్యామిలీకి ఇక స్టార్ట్ అయింది టైం. తండేలతో అన్నగొట్టాడు, ఇప్పుడు మళ్ళా మన లెనిన్ తో అయ్యగారు కొట్టేస్తున్నారు. హోప్ఫుల్లీ నెక్స్ట్ కార్తిక్ గారితో నాగార్జున గారు తీసే సినిమా కూడా ఇటు కొట్టాలని కోరుకుంటున్నా, హ్యాట్రిక్ అవుతుంది. తమన్ గారు అసలు ఫస్ట్ టైం నందమూరికి కాకుండా బయటకు వచ్చి కొంచెం విధ్వంసం సృష్టించారు అనిపించింది. ఎస్పెషల్లీ ఆ 30 minutes క్లైమాక్స్ దగ్గర మాకు పూనగాలు తెప్పించారు. ఎక్కడైతే మనకు ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది ఆ క్లైమాక్స్ దగ్గర, అందుకున్నాడన్నా తమనన్నా అందుకున్నాడు, ఎవరికి లేదు. ఇక అక్కడ నుండి ఎవరికి లేదు అంటే కొంతమంది నా స్టోరీ ఉన్నట్టుంది సగం, అట్లుంది మాత్రం సినిమా మాత్రం ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి. లెనిన్ ఈజ్ కింగ్. మీరేమంటారు? హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది, ట్విస్ట్ కూడా బాగుంది. అయ్యగారు 100% నెంబర్ 1 కంపల్సరీ చెప్తున్నాం కదా. ఫ్యామిలీతో వచ్చి చూడండి, చిన్న పిల్లలు పెద్ద పిల్లలు, ఫ్యామిలీ డ్రామా, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మీల్స్ బిర్యానీ. సినిమా మాత్రం లెనిన్, ఫుల్ మీల్స్ బిర్యానీ అందరికి మాత్రం. ఈ రోజులలో సూపర్ హిట్ సినిమా అంటే లెనిన్. ఓకేనా? ఆకాశంలో చుక్కలను లెక్కొచ్చామే కానీ ఈ సినిమా ట్విస్టులు లెక్కేలేం భయ్యా. ఏం ట్విస్టులు భయ్యా, పిచ్చెక్కించాడు భయ్యా అఖిల్ మాత్రం ఈ సినిమాలో. నాగవంశీ సినిమా, నాగవంశీ అన్న హిట్ కొట్టేశాడు. కళ్ళు మూసుకొని సినిమా చూడొచ్చు. నాగవంశీ అన్న క్రెడిబిలిటీ ఒకసారి రాంగ్ అవచ్చు, 2 సార్లు రాంగ్ అవచ్చు, 3ఓసారి రాంగ్ అవ్వదు. నాగవంశీ అన్న సినిమా తీస్తున్నాడంటే షూట్ షాట్ హిట్టే, మామూలుగా ఉండదు. నాగవంశీ అన్న సినిమా అంటే హిట్ గ్యారంటీ. అయిపోయింది, అదిరిపోయింది. అదే అందరూ చూడండి, అందరూ మూవీ చూడండి. రివ్యూలు నమ్మకండి, థియేటర్కి వెళ్ళి చూడండి, ఓటీటీ కోసం వెయిట్ చేయకండి. థియేటర్ ఫిలిం ప్యూర్ ఫ్యామిలీ వాచబుల్, థియేటర్ లోనే చూడండి, మామూలుగా లేదు, అదిరిపోయింది. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. నెగిటివ్ రివ్యూ ఇచ్చిన శ్రీలీలని తీసేసి భాగ్యశ్రీని పెట్టినందుకు 200% వర్త్. యూట్యూబ్ లో మూవీలో తమన్ మూవీకి ఇద్దరే హీరోలు, అఖిల్ తమన్. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా వెళ్తున్నప్పుడు తమన్ అన్న బీట్ కొడతాడు, సీట్లు దగ్గర వెళ్ళిపోతాయి. సెకండ్ హాఫ్ జైలు లేవుస్తుంది పైకి, ట్విస్ట్ మీద బుల్లెట్ షూట్ చేస్తారు. అసలు కూర్చోలేకపోయాం. ఒక పక్క ట్విస్ట్, ఇంకో పక్క తమనన్న మ్యూజిక్. మూవీ అయితే చాలా క్రేజీ ఉంది. మళ్ళీ వెళ్తాం మూవీకి మేము. బ్రో మళ్ళీ బ్రో నేను పక్క నుండి చూసాం బ్రో, నిజంగా బాగుంది బ్రో. మళ్ళీ వెళ్తాం. తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా హిట్ మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మీ సినిమా ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ కాదు బ్రో. మీరు సినిమా చూసినప్పుడు నేను చూసాను, చాలా ఎంజాయ్ చేశాను. తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా హిట్ రాసి పెట్టి మేము జెన్యూన్ గా చెప్పాం రివ్యూ.
మా డబ్బులు పెట్టుకొని మీ ఇంటి దగ్గర కొనుక్కొని మీ ర్యాపిడో ఖర్చులు పెట్టుకొని మేము మా టైం ఇన్వెస్ట్ చేసి వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ ఆ వచ్చే సీన్లకి సీట్స్ లేస్తే పైకి సీట్లు అవుతాయి, మీరు కాదు సీట్లు అవుతాయి. మామూలుగా లేదు థియేటర్ లో పేపర్ అలౌ చేయలే, లేకపోతే బస్తా పేపర్ తీసుకొని స్క్రీన్ కనపడకుండా చేసేసేటోళ్ళం. మామూలుగా లేదు, సినిమా అదిరిపోయింది. మాకు పని ఉంది అయినా ఈ సినిమా మేము మా టైం పెట్టుకొని వచ్చాం, మా డబ్బులు పెట్టుకొని వచ్చాం. తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా హిట్. థ్యాంక్ యూ. ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు అఖిల్ అక్కినేని గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాతో అయ్యగారికి విడుదల. అఖిల్ అక్కినేని అన్న, ఈ సినిమాతో నువ్వు రావచ్చన్నా. నువ్వు ప్రపంచం మొత్తం తిరిగి అంతే. ఒక ఇంద్రసేన రెడ్డి, ఒక ఆదికేశవ రెడ్డి, సమరసింహారెడ్డి, చన్నకేశవ రెడ్డి అన్ని సినిమాలు ప్రేక్షకులు క్యాచ్ చేశాడన్న. ఇది జనాలకి ఒక పరీక్ష అన్నమాట. జనాలందరికీ ఇదొక పరీక్ష, మీ సహనానికి పరీక్ష. సినిమా చూడండి, అఖిల్ అన్నకి ఫ్యాన్స్ అయిపోతారు అంతే. ఇంకా థియేటర్ మొత్తం అమ్మాయిలు నాకు కావాలి అంటే మాకు పెళ్లిళ్ళు ఏడవుతాయన్న. అఖిల్ అన్నకి పెళ్లి అయిన రోజులు మాకు పెళ్లిళ్ళు కావా? అఖిల్ అన్నకి పెళ్లి అయితే రేపు పెళ్లిళ్ళు అవుతాయి ఇంకా అబ్బాయిలందరికీ. దయచేసి అఖిల్ అన్న త్వరగా పెళ్లి చేసుకోనా, దయచేసి చేసుకోడా? ఓకే అయితే హ్యాపీ. అయినా కూడా అఖిల్ అన్నే కావాలన్నారు పోయి అమ్మాయిలు. ఏది పోయా, ఇది అన్యాయం పోయా. ఈ సినిమాతో అయ్యగారు ఈ సినిమాతో 1,00,000 కోట్లు కొట్టి చూపించాడన్నా, చూపిస్తాడంతే. అయ్యగారు మీరు ఇంక ఈ సినిమాతో నెంబర్ 1 అయిపోయారండి ప్రపంచం మొత్తాన్ని మీరే. ఇప్పుడు దాకా అయ్యగారు గ్రౌండ్ లో మాత్రమే సెంచరీలు కొట్టాడు, ఇప్పుడు థియేటర్ లో కూడా సెంచరీలు కొట్టాడు. ఇంటర్వెల్ లో 50 మంది చంపాడు, క్లైమాక్స్ లో 100 మందిని చంపాడు. 100 మందిని ఒంటి చేత్తో చంపగల వీరుడు ఆయన అయ్యగారు అంటే. అందుకని ఆయన అయ్యగారు నెంబర్ 1 అన్నారు. అందుకని అమ్మాయిలు అందరూ నాకు కావాలన్నారు. మీరందరూ అయ్యగారులో నెంబర్ 1 అన్నారంటే మీరు కూడా 200 మందిని చెప్పండి, అప్పుడు అమ్మాయిలందరికీ మీరే కింగ్ అయిపోతారు అంతే. 100కి 100% అయ్యగారు అక్కినేని అఖిల్. నేను ఆవేశంగా మాట్లాడలేదు, ఆలోచించి మాట్లాడుతున్నాను. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, ఖాళీగా ఉన్న వాళ్ళు కామెంట్లు చేస్తారు, పని లేని వాళ్ళు ట్రోల్ చేస్తారు. సినిమా చాలా బాగుంది. ఈ సినిమాతో అయ్యగారు హిట్ కొట్టారు. తెలుగు సినిమా మీద ఒట్టు ఈ సినిమా హిట్. చాలా బాగుంది భయ్య. ఈ సినిమాలో ట్విస్టులు కానీ ఆడియన్స్ లేకుండా వచ్చాం బ్రో సినిమాకి. యాక్చువల్లీ టీఎఫ్ఐ బానిసగా సినిమా చూడడానికి వచ్చాం. మాకు ఎటువంటి ఎవరి మీద ఇష్టాలు, ఎవరి మీద కోపాలు లేదు. యాజ్ ఈ స్టోరీ పరంగా, సినిమా పరంగా చెప్తే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ మాత్రం ఇది మాత్రం. ఈ సినిమా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాము, మా గుండెల మీద చేసుకొని. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీస్ తో చూడొచ్చు, మాస్ ఆడియన్స్ చూడొచ్చు, క్లాస్ ఆడియన్స్ చూడొచ్చు. ఈ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది, అంత గొప్పదనం. ఈ సినిమా చూడడానికి పిహెచ్డీలు అవసరం లేదు, మనసు ఉన్నోడు ఎవడైనా ఈ సినిమా చూడొచ్చు. మంచి మనసుతో ఈ సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. 100% నాకు నచ్చింది. తెలుగు ఇండస్ట్రీ బతకాలి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మొత్తం కొన్ని సస్పెన్సెస్ సీన్స్ ఉంటాయి. ఇంటర్వెల్ నుంచి స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క క్లైమాక్స్ లో ఉంటుంది బ్రో. అసలు సస్పెన్సెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. హీరోయిన్ క్యారెక్టర్ కింగ్డమ్ మూవీలో ఆమెను ఎంత మిస్ అయ్యామో ఈ సినిమాలో అంత క్లియర్ గా చూపించాడు. ఆమె అందం ముందు అఖిలాన్ని కూడా సరిపోడా, అంత బాగుంటది అమ్మాయి. కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ లో సీట్ నుంచి లేయిస్తాం బ్రో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లా ఉంటది అన్నది. ఎవరైనా సరే గులాబ్ జామున్ లో దమ్మున్న డైరెక్టర్ వచ్చి అఖిల్తో సినిమా తీస్తే ఇటు కొట్టగలగాడు. సో ఇలాంటి రొటీన్ రొట్ట కథలు పట్టుకొస్తే మాత్రం పక్కకు దొబ్బేయమంటారు. సినిమా నాకు నచ్చలేదు. అఖిల్ యాక్టింగ్ చాలా బాగుంది, భాగ్యశ్రీ కూడా నైట్ కుర్రల కళ్ళకు వచ్చింది, బీజిఎం బాగుంది, కానీ సినిమా నాకు నచ్చలేదు. స్టోరీ బాగాలేదా? చాలా రొటీన్. ఒక మంచి ప్లాప్ సినిమా చూసానన్న ఫీలింగ్తో ఇంటికి వెళ్తున్నా. ఇదే 300 రూపాయలు పెట్టుకుంటే చక్కగా బీర్ దాగా ఇంటి దగ్గర. సో ఒక మంచి డిజాస్టర్ అయితే చూసా. ఇండస్ట్రీ మీద ఒట్టు. ఈ సినిమా